ప్రజ్వలనతో శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి శిలాఫలకాల ఆవిష్కరణ ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఫౌండేషన్ స్టోన్స్ ను శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 పారిశ్రామిక పార్కులు అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్, ఒక కుటుంబం, ఒక పారిశ్రామికవేత్త, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ పిఠాపురంలో ఇంత చక్కటి కార్యక్రమానికి శంకుస్థాపన మహోత్సవం చేస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో 2025-26 సంవత్సరం నందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ R&B మరియు రహదారుల అభివృద్ధి చేయుట, నాబార్డ్ నిధులు మరియు R&B ప్లాన్ నిధులు శంకుస్థాపన మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ట్రెంథనింగ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నిధులతో చేపట్టేటటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం, క్లైమేట్ రెసిలియన్స్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్ మరి కొత్తపల్లి మండలంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పిఠాపురం నియోజకవర్గంలోని 20 ఆలయాలు మరియు సత్రములు అభివృద్ధి పనులు సంబంధించి శంకుస్థాపన. పిఠాపురం పురపాలక సంఘం పరిపాలన మరియు సంఘం అభివృద్ధిలో వివిధ నిధులకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన. గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించినటువంటి వివిధ వార్డుల నందు డ్రైన్లకు మరియు ఇతర నిర్మాణానికి సంబంధించినటువంటి శంకుస్థాపన పూర్తి అయింది. ఇప్పుడు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరుపుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఈనాటి కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి మన అందరికీ తెలుసు, మన పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సందర్భంగా ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభానికి ఈ వేదిక సిద్ధమైంది. మనం అందరం ఈ యొక్క అభివృద్ధికి సాక్షులుగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పిఠాపురం నియోజకవర్గంలో PM శ్రీ సమగ్ర శిక్ష పథకంలో వివిధ భవనాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిపారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య సాంకేతిక శాఖకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం జరిగింది. ఆంధ్రప్రదేశ్ గొల్లప్రోలు నగర పంచాయతీకి సంబంధించినటువంటి మున్సిపల్ వార్డుల్లో BPS 2019 మరియు LRS 2020 సంవత్సరానికి సంబంధించినటువంటి నిధులతో 24 సిమెంట్ కాంక్రీట్ కాలువలు మరియు రోడ్ల నిర్మాణానికి సంబంధించి అభివృద్ధి సంబంధించి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం.
ఆంధ్రప్రదేశ్ పిఠాపురం పురపాలక సంఘం మున్సిపల్ వార్డుల్లో 43 పనులకు సిమెంట్ రోడ్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలకు సంబంధించి మరియు తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీకి సంబంధించి, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి సంబంధించి వివిధ అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం వారి చేతుల మీదుగా జరిగింది. పెద్దలందరినీ కూడా వారి వారి స్థానంలో కూర్చోవలసిందిగా విన్నవించుకుంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ స్థానంలో కూర్చోవాలి. పీఠికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలు 2026వ సంవత్సరం. ముందుగా గౌరవ చైర్మన్ గారు డిసిసిబి కాకినాడ గౌరవనీయులు శ్రీ తుమ్మల రామస్వామి గారిని ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అందరితో మాట్లాడవలసిందిగా కోరుతూ సాధారణంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఈనాటి పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు ఇచ్చేసినటువంటి